నిన్న నిన్న వచ్చినటువంటి బ్రేకింగ్ ఒకసారి జూమ్ చేసుకో ఒకసారి. ఈరోజు సాయంత్రం అంటే నిన్న సాయంత్రం సాయి అనేటువంటి యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్నని కలిసేందుకు వచ్చారని స్టాఫ్తో చెప్పారు. మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు. అక్కడ నుండి కిందికి వచ్చిన ఆయన క్యూనిస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నారు. గమనించినటువంటి స్థానికులు ఫైర్ ఇంజన్కు పోలీసు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే గాంధీ ఆసుపత్రిలో పొందుతున్నటువంటి సాయిని పరామర్శించారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున బీసీల గురించి ఒక యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లో కావచ్చు ఈ విషయంలో చాలా కలత చెందినటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకొని ఈరోజు గాంధీ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని తాత్సారం చేయడం ద్వారా 1200 మంది అమరులైనరు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం అగయిస్తామని చెప్పిస్తూ కాలయాపన చేయడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా ఉద్రేకాలతోటి పెద్ద ఎత్తున పెరిగిపోయి వాళ్ళు మానసికమైనటువంటి వీక్నెస్ తోటి పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది. 1200 మంది అమరవీరులైతే ఆ అమరవీరుల పునాదుల పైన ఈరోజు కేసీఆర్ లాంటి ఒక నియంత పొగలతో కూడినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి అమరవీరులను వాళ్ళకు కనీస గుర్తింపు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడ్డది. నేను చెప్తున్నది కాదు, వాళ్ళ సొంత కూతురే చెప్తున్నాయి కదా. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉన్నది కదా, ఆమెనే చెప్తా ఉంది. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడే బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీసీలని. ఈ క్రమంలో కలిసి చెందినటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి మనం ఈ గర్భశోకాన్ని దయచేసి మిగిల్చకండి. తల్లులకి మీకు భార్యలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని దయచేసి మీరు వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఆత్మహత్యలు ప్రేరేపించకండి, ఆత్మహత్యలు చేసుకోవద్దండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని ఓటు రూపంలో ఖచ్చితంగా మనందరం కూడా బుద్ధి చెప్దాం. ఆ దిశగా మాలాంటి వాళ్ళం ఆ దిశగా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఈరోజు మరొక ఆత్మహత్యల పరంపరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియపుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యల పరంపరకు తెలియపుతున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. ఇప్పుడు చూడండి, ఇన్ని పేపర్లు చదివినాను. దిశ చదివినా, ఆంధ్రజ్యోతి చదివినా, వెలుగు చదివినా, నమస్తే తెలంగాణ చదివినా, స్వేచ్ఛ చదివినా, ఏ ఒక్క పేపర్లనన్నా ఈ అబ్బాయి యొక్క న్యూస్ వచ్చిందా? ఎందుకు రాలేదు అంటే అది బీసీ ఉద్యమానికి సంబంధించింది కాబట్టి రాలేదు. వేరే ఉద్యమం అయితే వచ్చేది. ఇప్పుడు మీడియాలో మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ నైట్ పోయి కవర్ చేసుకొచ్చినాం. ఇప్పుడు పెడతాం, అన్ని వీడియోలు కూడా పెడతాం. ఎంత దుర్మార్గం అండి. పాప 3 పిల్లలంట అబ్బాయికి, భార్య 3 పిల్లలట, పేదవాళ్ళు దుర్మార్గంగా ఈరోజు చనిపోతే కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటే దానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చనిపోయిండు అనేది కనీసం తెలుసుకోవాలి కదా ప్రభుత్వాలు కూడా. ఎంత దారుణంగా విస్మరిస్తున్నారో అర్థం చేసుకోండి. బీసీలను అడుగడుగున అన్యాయం చేస్తుంది, అడుగడుగున ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ ద్రోహి, బీసీల ద్రోహి రాహుల్ గాంధీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత రేవంత్ రెడ్డి, తర్వాతనే మిగతా పక్షాలు. 100% ఇది వాస్తవం. రాహుల్ గాంధీ కదా ఈ చావుకు కారణం, రాహుల్ గాంధీ కదా, 100% రాహుల్ గాంధీ. ఎంత దుర్మార్గం ఒకసారి చూడండి.